సో హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఏంటంటే కంప్లీట్గా సెన్సెస్ 2011 టాపిక్ టోటల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఏ టు జెడ్ ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడగొచ్చు అనేది కంప్లీట్గా మీరు ఈ వీడియో చూస్తే ఒక ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ వచ్చినా మీరు 2 క్వశ్చన్స్ అయితే 100% చేయగలుగుతారు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము ఎట్లా అంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నా. ఇంకా నేను గన్ షాట్ టాపిక్స్ కూడా చెప్పబోతున్నా. డైరెక్ట్ ఎగ్జామ్లో దిగుతాయి ఈ టాపిక్స్. సో ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ చాలా మంది టెలిగ్రామ్ ఎవరైతే జాయిన్ కాలేరో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆడ మేము రెగ్యులర్గా పీడిఎఫ్స్ కానీ ఏమైనా ఎగ్జామ్ రిలేటెడ్ నోటిఫికేషన్ వస్తే అన్ని వీడియో చేయడానికి ఉండదు. సో మేము డైరెక్ట్ ఆడ లింక్ షేర్ చేస్తాను నేను, ఎగ్జామ్ది కానీ ఏమైనా రిజల్ట్ వచ్చినప్పుడు కానీ. సో మీరు ఫాస్ట్గా చూసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చిండ్రో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ స్టార్ట్. వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఓకే, ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు అంటే అయితే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం సెన్సెస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు అంటే 1872లో ఫస్ట్ టైం. ఓకే, సెన్సెస్ ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1872లో ఫస్ట్ టైం సెన్సెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది డైరెక్ట్ అడుగుతాడు, గన్ షాట్ క్వశ్చన్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1872లో ఫస్ట్ సెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఫస్ట్ సెన్సెస్ స్టార్ట్ అయిందిగా. అప్పుడు వైస్రాయ్ ఎవరు ఉండే? ఫస్ట్ సెన్సెస్ టైంలో వైస్రాయ్ ఎవరుండే అంటే మాయో ఉండే. గుర్తుపెట్టుకోండి, లార్డ్ మాయో ఏమో ఫస్ట్ సెన్సెస్ అప్పుడు 1872లో స్టార్ట్ అయినప్పుడు వైస్రాయ్ ఉండే. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే ఇప్పుడు 2011 సెన్సెస్ ఉన్నాయిగా. 2011 సెన్సెస్ ఏమో లేటెస్ట్ సెన్సెస్ అన్నట్టు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సెన్సెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే 2021లో జరగాలి కానీ ఎందుకు జరగాలి? డ్యూ టు COVID-19 2021లో సెన్సెస్ కండక్ట్ చేయలే. ఇంకా సెన్సెస్ ఎన్ని ఇయర్కి ఒకసారి కండక్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 ఇయర్స్కి ఒకసారి సెన్సెస్ కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్ అని ఎవరిని అంటామంటే గుర్తుపెట్టుకోండి, హెన్రీ వాల్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సెస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ సిటీ, ఏ సిటీది ఫస్ట్ సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు? వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్. 1830లో ఢాకా సిటీది ఫస్ట్ టైం సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు. సో ఫస్ట్ టైం సెన్సెస్ కండక్ట్ చేసిన సిటీ ఏంది? డైరెక్ట్ అడుగుతాడు, ఢాకా. ఇప్పుడు ప్రజెంట్గా బంగ్లాదేశ్లో ఉంది ఢాకా. 1830లో ఫస్ట్ టైం ఒక సిటీది సెన్సెస్ చేసిండ్రు. ఓకే, సెన్సెస్ కమిషనర్ ఎవరంటే హెన్రీ వాల్టర్. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1872 టైంలో. ఫస్ట్ సెన్సెస్ టైంలో వైస్రాయ్ ఎవరు ఉండే అంటే మాయో. ఓకే, ఇంకా 2021లో నెక్స్ట్ సెన్సెస్ చేసేది ఉండే కానీ డ్యూ టు COVID-19 వల్ల చేయలే. ఓకే, ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు అంటే 1951లో కండక్ట్ చేసిండ్రు. సో మన క్వశ్చన్లో అదే అడిగిండు, వెన్ వాజ్ ద ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు కండక్ట్ చేసిండ్రు అంటే 1951లో కండక్ట్ చేసిండ్రు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్? ఓకే, సెక్స్ రేషియో టాపిక్ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మనం సెక్స్ రేషియో టాపిక్ అనేది డీటెయిల్గా నేర్చుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయిగా, మీరు ఆటోమేటిక్గా చేయగలుగుతారు. సో 2001 ప్రకారం ఇండియాది సెక్స్ రేషియో ఎంత? గుర్తుపెట్టుకోండి, నంబర్ చాలా ఇంపార్టెంట్. 933/1000. గుర్తుపెట్టుకోండి, 1000 మేల్స్కి 933 ఫీమేల్స్. గుర్తుపెట్టుకోండి. ఇది 2011 సెన్సెస్ ప్రకారం. 2001 సెన్సెస్ ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం ఇండియాది సెక్స్ రేషియో ఎంత? గుర్తుపెట్టుకోండి, 943. ఓకే, 2001 ప్రకారం సెక్స్ రేషియో ఎంత అంటే 933. 2011 సెన్సెస్ ప్రకారం సెక్స్ రేషియో ఎంత అంటే 943. ఓకే, సో ఇక్కడ మనకు సెక్స్ రేషియోలో ఏం చేంజెస్ ఉన్నాయంటే ఈ 2001 కంపేర్ చేస్తే 2011లో సెక్స్ రేషియో ఇంక్రీజ్ అయింది. సో వాడు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, యాజ్ కంపేర్ టు 2001 ఇన్ 2011 సెన్సెస్ సెక్స్ రేషియో హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో డైరెక్ట్ ఇంకా క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే మనకు లేటెస్ట్ సెన్సెస్ ఇది 2011 సెన్సెస్. సో 2011 సెన్సెస్లో సెక్స్ రేషియో ఎంత ఇండియాది? 943. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎన్ని ఎగ్జామ్స్లో రాసిన డైరెక్ట్ గన్ షాట్ అడుగుతాడు క్వశ్చన్. 2011 సెన్సెస్ ప్రకారం ఇండియా సెక్స్ రేషియో ఎంత అంటే 943 నెంబర్ మీ మైండ్లో గుర్తుండాలి. ఇంకా 100% ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెక్స్ రేషియో 2001లో 933 అని డిస్కస్ చేసినాం, 2011లో 943 అని. సో ఇంకా ఏం అడుగుతాడంటే సెక్స్ రేషియో ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ యూనియన్ టెరిటరీలో ఎక్కువ ఉంది. హైయెస్ట్ అడుగుతాడు, లోయెస్ట్ అడుగుతాడు. ఇదే అడుగుతాడు మ్యాక్సిమం. ఓకే,
సెక్స్ రేషియో హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. సెక్స్ రేషియో ఇంకా లిటరసీ రేట్ రెండు కేరళది హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ సెక్స్ రేషియో లోయెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే హర్యానా. గుర్తుపెట్టుకోండి. సెక్స్ రేషియో హైయెస్ట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏదంటే పాండుచేరి. గుర్తుపెట్టుకోండి. సెక్స్ రేషియో లోయెస్ట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటంటే డమన్ డ్యూ. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు స్టేట్ ప్లస్ యూనియన్ టెరిటరీ రెండు అడుగుతాడు. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిండు, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్. సో మనం ఇక్కడ యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ సెక్స్ రేషియో దేనికి ఉంది, పాండుచేరికి ఉంది. గుర్తుపెట్టుకోండి, పాండుచేరి హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్. ఇది యూనియన్ టెరిటరీ, ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టేట్ది ఏమో కేరళ హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నది, యూనియన్ టెరిటరీలో ఏమో పాండుచేరి. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సెక్స్ రేషియో నుంచి ఏమో 100% ఒక 1 క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో యాజ్ పర్ 2011 సెన్సెస్. సో మనం ఏ స్టేట్ది చూసినాం, కేరళది ఎక్కువ సెక్స్ రేషియో ఉంది స్టేట్లో. సో గుర్తుపెట్టుకోండి. సో కొన్నిసార్లు ఏం అడుగుతాడు అంటే సెక్స్ రేషియో అంటే ఏంది, మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు దాన్నే సెక్స్ రేషియో అంటాం. ఓకే, 1000 మేల్స్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు దాన్ని సెక్స్ రేషియో అంటాంగా. సో హైయెస్ట్ ఏ స్టేట్కి ఉంది, కేరళకి ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏది, కేరళ. సో ఇది కాకుండా ఇప్పుడు మనకి ఏం అడుగుతారు అంటే డీప్గా ఏం అడుగుతారు అంటే కేరళది హైయెస్ట్ సెక్స్ రేషియో ఉందిగా, వాల్యూ ఎంత అంటే 1084. కేరళది హైయెస్ట్ సెక్స్ రేషియో ఉంది, కేరళ సెక్స్ రేషియో వాల్యూ ఎంత అంటే 1084. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1084 కేరళది సెక్స్ రేషియో వాల్యూ. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. సో మనం హర్యానాది కూడా చూద్దాం. హర్యానా ఇది లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్. సో మనం వీటివే ఎందుకు చూస్తున్నాం అంటే మ్యాక్సిమం హైయెస్ట్ లోయెస్ట్ ఎక్కువ అడుగుతాడు ఎగ్జామ్లో. సో లోయెస్ట్ ఏమో హర్యానాది సెక్స్ రేషియో ఉందిగా. సో వాల్యూ ఎంత అంటే 879. గుర్తుపెట్టుకోండి, 879 సెక్స్ రేషియో వాల్యూ ఆఫ్ హర్యానా. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో. ఏ యూనియన్ టెరిటరీలో లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంది, ఇందాకనే మనం చూసినాం డమన్ డ్యూలో లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంది. సో యూనియన్ టెరిటరీలో సో ఎంత ఉందంటే 618 ఉంది. గుర్తుపెట్టుకోండి, 618 వాల్యూ సెక్స్ రేషియో వాల్యూ ఆఫ్ డమన్ డ్యూ. సెక్స్ రేషియో వాల్యూ ఎంత అంటే 618. గుర్తుపెట్టుకోండి. ఇంకా హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న యూనియన్ టెరిటరీ ఏదంటే పాండుచేరి. సో వాల్యూ ఎంత అంటే వాల్యూ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, 1037 వాల్యూ ఆఫ్ పాండుచేరి. గుర్తుపెట్టుకోండి సెక్స్ రేషియో వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈడ మీరు స్టేట్ అడిగిండు, ఈడ యూనియన్ టెరిటరీ అడగలే, స్టేట్ అడిగిండు. ఎంత, హర్యానాది మనం ఇప్పుడే చూసినాం. హర్యానాది లోయెస్ట్ సెక్స్ రేషియో ఉంది. ఎంత వాల్యూ ఎంత అంటే 879 సెక్స్ రేషియో వాల్యూ హర్యానాది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా. సో పాపులేషన్ డెన్సిటీ టాపిక్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ పాపులేషన్ డెన్సిటీ, వెరీ ఇంపార్టెంట్. అసలు పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంది అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు. సో ఓకే, ఒక్క స్క్వేర్ కిలోమీటర్ ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది నివసిస్తున్నారు పీపుల్స్, దాన్నే పాపులేషన్ డెన్సిటీ అంటాం. 2001 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత ఇండియాది, 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత ఇండియాది అంటే గుర్తుపెట్టుకోండి. 325 ఏమో పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా 2001 సెన్సెస్ ప్రకారం. వెరీ ఇంపార్టెంట్. 2011 సెన్సెస్ ప్రకారం ఎక్కువ, ఇది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే లేటెస్ట్గా జరిగిన సెన్సెస్ ఇది 2011 సెన్సెస్. సో 382 ఏమో మనకు పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, 382 పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిండు, హ్యాస్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీయా, హ్యాస్ రిమైన్డ్ ఆల్మోస్ట్ కాన్స్టెంటా, something has decreased, first increased and then decreased after 1991. సో మనకి ఏమైంది, 2001 సెన్సెస్ ప్రకారం మన పాపులేషన్ డెన్సిటీ ఎంత 325, 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత 382. సో మనకు 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత 382. సో మనం యాజ్ కంపేర్ టు 2011 పాపులేషన్ డెన్సిటీ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ అంటే మనకి హ్యాస్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ. ఫస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ స్టేట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, పాపులస్ స్టేట్ అడిగిండు వాడు. పాపులేషన్ డెన్సిటీ వేరు, పాపులస్ స్టేట్ వేరు. పాపులేషన్ వేరు, పాపులేషన్ డెన్సిటీ వేరు. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పాపులేషన్ డెన్సిటీ ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అనేది.
సో పాపులేషన్ వేరు, పాపులేషన్ డెన్సిటీ వేరు, రెండులో చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు పాపులేషన్ ప్రకారం అడిగిండు ఇండియాలో సెకండ్ హైయెస్ట్ స్టేట్ ఏది అంటే ఫస్ట్ హైయెస్ట్ స్టేట్ అందరికీ తెలుసుగా ఉత్తరప్రదేశ్, సెకండ్ హైయెస్ట్ స్టేట్ ఏమో మహారాష్ట్ర. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ప్రకారం? సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది? సో లిటరసీ రేట్ టాపిక్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం A to Z, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్, మోస్ట్ ఫేవరెట్ కూడా ఎగ్జామినర్ది. ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్లు అడుగుతాడు. సో అసలు లిటరసీ రేట్ అంటే ఏంది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. లిటరసీ రేట్ అంటే ఏంది? 6 to 7 years అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో చదవగలుగుతారు ప్లస్ రాయగలుగుతారు, వాళ్ళని లిటరసీ కింద లిటరేట్ కింద కన్సిడర్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అంటే ఏజ్ ఏమో 7కి అబవ్ ఉండాలి, ఇంకా 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఆ 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో చదవగలగాలి, రాయగలగాలి, దాన్నే మనం లిటరేట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇంకా 2001 ప్రకారం లిటరసీ రేట్ ఎంత? 2001 ప్రకారం లిటరసీ రేట్ ఎంత? 2011 ప్రకారం లిటరసీ రేట్ ఎంత? ఇండియాది డైరెక్ట్ అడుగుతాడు. 2001 సెన్సెస్ ప్రకారం మనది లిటరసీ రేట్ ఎంత అంటే 64.83%. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనది ఇప్పుడు మనకేంది లేటెస్ట్ సెన్సెస్ ఇది 2011 సెన్సెస్గా. సో దాని ప్రకారం లిటరసీ రేట్ ఎంత? 74.04%. వెరీ ఇంపార్టెంట్. యాజ్ పర్ 2011 సెన్సెస్ ఇండియాస్ లిటరసీ రేట్ ఎంత అని డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. 74.04%. సో మనకి 2011 సెన్సెస్ ప్రకారం ఇండియాది లిటరసీ రేట్ 74.04 కదా. సో దాంట్లో మేల్ లిటరసీ ఎంత, ఫీమేల్ లిటరసీ ఎంత? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, మేల్ లిటరసీ ఎంత అంటే మేల్ది 82.14%. గుర్తుపెట్టుకోండి, 82.14% మేల్ లిటరసీ రేట్. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. యాజ్ పర్ 2011 సెన్సెస్ ఇండియాస్ మేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 82.14%. యాజ్ పర్ 2011 సెన్సెస్ ఫీమేల్ లిటరసీ రేట్ 65.46%. 65.46%. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏ స్టేట్ది హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, ఏ స్టేట్ది హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, ఏ స్టేట్ది లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది ఇండియాలో అయితే అందరికీ తెలుసు, ఇది చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇది తెలియకపోతే ఇంకా కష్టమవుతుంది. కేరళ 94% ఉంది లిటరసీ రేట్. గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే కేరళ. గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏదంటే బీహార్. ఓకే, హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ కేరళ, లోయెస్ట్ ఏమో బీహార్. హైయెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, గన్ షాట్ పెట్టుకోండి. హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ప్లస్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ అందరికీ తెలుసు నార్మల్లీ. కానీ వాడు ఎగ్జామ్లో ఏం అడుగుతాడంటే ఏ యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది? లక్షద్వీప్. గుర్తుపెట్టుకోండి, లక్షద్వీప్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది యూనియన్ టెరిటరీలో. ఏ యూనియన్ టెరిటరీలో లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది? దాద్రా నగర్ హవేలీ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది. లక్షద్వీప్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది. ఇది యూనియన్ టెరిటరీలో. స్టేట్లో చూస్తే కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, లోయెస్ట్ లిటరసీ రేట్ బీహార్లో ఉంది. సో మనం క్వశ్చన్లో ఏం అడిగిండు? విచ్ స్టేట్ హ్యాస్ లోయెస్ట్ లిటరసీ రేట్, విచ్ స్టేట్ హ్యాస్ సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ అడిగిండు. లోయెస్ట్ లిటరసీ రేట్ దేంట్లో ఉంది? బీహార్లో ఉంది. బీహార్ అనేది ఫస్ట్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్. వాడు సెకండ్ లోయెస్ట్ అడిగితే ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్కి సెకండ్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఉంది 2011 సెన్సస్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా? డెన్స్లీ పాపులేటెడ్ అంటే పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్లో హైయెస్ట్ ఉంటుంది. సో మనం పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్లో హైయెస్ట్ ఉన్న, ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ గురించి టోటల్గా చూద్దాం మనం. పాపులేషన్ డెన్సిటీ గురించి, సో పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏదంటే బీహార్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఏది? బీహార్. పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉన్న స్టేట్ ఏది? అరుణాచల్ ప్రదేశ్. పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏదంటే ఢిల్లీ. పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఏం అడిగిండు? స్టేట్ అడిగిండు. స్టేట్లో అయితే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏంటంటే బీహార్. సో ఇక్కడ మనకు బీహార్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అకార్డింగ్ టు ద లాస్ట్ సెన్సెస్ ఆఫ్ రిజల్ట్ 2011 వాట్ ఈస్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా?
సో నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ 382. ఈ నెంబర్ మీకు మైండ్లో ఉండాలి, చాలా ఇంపార్టెంట్ నెంబర్ అని కూడా అన్నా. సో 382 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది 2011 సెన్సెస్ ప్రకారం. 2001 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఎంత, పాపులేషన్ డెన్సిటీ వాల్యూ ఎంత ఆల్రెడీ నేను పైన వీడియోలో చెప్పిన. సో కామెంట్ బాక్స్లో తెలియజేయండి 2001 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఎంతనో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద స్టేట్ విచ్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. సో ఇప్పుడే మనం ఒక టేబుల్ చూసినాం, టేబుల్లో హైయెస్ట్ లోయెస్ట్ రెండు చూసినాం మనం. వాడు ఏ స్టేట్లో లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంటుందని అడిగిండు. సో అరుణాచల్ ప్రదేశ్లో లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు వాడు డైరెక్ట్ వాల్యూ అడుగుతాడు. వాల్యూ ఎంత అంటే 17, గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ వాల్యూ ఎంత 17. అసలు పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు. సో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి 17 మెంబర్స్ నివసిస్తున్నారు. సో ఈ 17 అనేది చాలా ఇంపార్టెంట్. హయ్యెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది, హయ్యెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏదంటే బీహార్. సో బీహార్ పాపులేషన్ డెన్సిటీ ఎంత అంటే 1106, గుర్తుపెట్టుకోండి 1106. సో ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో 1106 మెంబర్స్ నివసిస్తున్నారు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో ఎంత, ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి 17 మెంబర్స్ నివసిస్తున్నారు. సో ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సస్ 2011 which of the following has recorded has highest density in India. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇండియాలో దేంట్లో ఉంది? 4లో, ఢిల్లీలోనా, చండీగఢ్లోనా, పాండిచ్చేరిలోనా, లక్షద్వీప్లోనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. వాడు స్టేట్ మెన్షన్ చేయలే, యూనియన్ టెరిటరీ కూడా మెన్షన్ చేయలే. ఏం అడిగిండు? హైయెస్ట్ దేంట్లో ఉంది. సో అప్పుడు మనకు హైయెస్ట్ ఏ స్టేట్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది? బీహార్లో ఉంది. సో యూనియన్ టెరిటరీలో ఢిల్లీలో ఉంది. సో ఈ రెండింటికి పాపులేషన్ డెన్సిటీ వాల్యూస్ మనకు గుర్తుండాలి. బీహార్లో ఎంత ఇప్పుడే చెప్పినా నేను, 1106 ఒక స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తారు. ఢిల్లీలో ఎంత అంటే 11,320 పాపులేషన్ డెన్సిటీ, 11,320 పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఢిల్లీ. అంటే స్క్వేర్ కిలోమీటర్కి 11,320 మెంబర్స్ ఢిల్లీలో నివసిస్తున్నారు. సో మనకి ఇక్కడ వాడు యూనియన్ టెరిటరీ ప్లస్ ఇది మెన్షన్ చేయలేగా. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే హైయెస్ట్ దేంట్లో ఉంది? ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు స్టేట్లో కంపేర్ చేస్తే బీహార్లో ఉంది. బీహార్ ఎంత ఉంది? 1106 ఉంది. కానీ మనకు ఢిల్లీలో హైయెస్ట్ 11,320 ఉంది. సో చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది. సో ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డికేడ్ వాజ్ ద నెగటివ్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ ఇండియాస్ పాపులేషన్. సో గ్రోత్ రేట్ ఏ డెకేడ్లో తక్కువ అయింది గ్రోత్ రేట్ అంటే? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 1911 to 1921 టైంలో మన ఇండియాది గ్రోత్ రేట్ తక్కువ అయింది. సో చాలా మందికి డౌట్ రావచ్చు, 1911 to 1921 మధ్యలోనే ఎందుకు నెగటివ్ గ్రోత్ రేట్ అయింది అంటే, పాపులేషన్ ఎందుకు డిక్రీజ్ అయిందంటే హై మోర్టాలిటీ రేట్ వల్ల పాపులేషన్ డిక్రీజ్ అయింది. మోర్టాలిటీ రేట్ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువైంది. సో వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, కానీ డెత్స్ ఎక్కువైంది. సో ఈ డికేడ్లో డెత్స్ ఎక్కువైంది, అందుకే మనకు నెగటివ్ గ్రోత్ రేట్ ఇండికేట్ అయింది ఈ డికేడ్ మధ్యలో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ ఇన్ ఇండియా అప్రాక్సిమేట్లీ. సో ఇండియాలో సిటీస్లో నివసిస్తున్న పాపులేషన్ గురించి అడిగిండు. సో ఎంత అంటే 37 crores. గుర్తుపెట్టుకోండి 37 crores ఏమో యాజ్ పర్ 2011 సెన్సెస్ సిటీస్లో నివసిస్తున్నారు 37 crores పీపుల్. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏంటంటే పార్ట్ 1 అన్నట్టు. సో పార్ట్ 2 కూడా వస్తుంది. సో దీనికి మీరు కింద కామెంట్ చేస్తే, ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేస్తే పార్ట్ 2 అంటే పార్ట్ 2 కూడా తెద్దాం. సో ఇంకా ఒక 20 క్వశ్చన్స్ అయితే పార్ట్ 2 కూడా అయిపోతుంది. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో పార్ట్ 2 కూడా మనం చేద్దాం. సో ఇంకా ఎవరైతే 5-year ప్లాన్ చూడలేరో వాళ్ళు స్క్రీన్ పైన వస్తుంది వీడియో, అది చూడండి. అది కూడా మేము సేమ్ 2000 ఈ సెన్సెస్ ఎట్లా ఉంది ఆ టాపిక్ లాగానే మేము కరెక్ట్. సో ఈ సెన్సెస్ ఎట్లా కవర్ చేసినాం, సో అది 5-year ప్లాన్ టాపిక్ కూడా అట్లే కవర్ చేసినాం. సో దానికి మస్తు రెస్పాన్స్ వచ్చింది. సో ఎవరైతే ఇప్పుడు వరకు చూడలేరో అది చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మన సెన్సెస్ ఇంకా 5-year ప్లాన్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ దిగుతాయి దీంట్లో నుంచి. 100% వాడు అడగాల్సింది, స్టాటిక్ జీకే పార్ట్ అడగాల్సిందే వాడు క్వశ్చన్. సో ఎవరైతే చూడలేరో చూడండి, ఇంకా రివిజన్ అయిపోతుంది మీకు. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.